గురు ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి పెద్ద తేడా ఏటుంటది. అందుకే కదరా జస్ట్ చేంజ్ ఉంటుందని గడ్డం తీసుకుంటున్నాను. అంతకన్నా మనం చేసి వచ్చే పనే ఉంది కనుకలే. సరదాగా మన ఇంటి ఓనర్ కూతురు అరకని లవ్ చేసేయకూడదు. లవ్వా? ఆ పిల్లకి పోట్లాడటం తప్ప లవ్ చేయడం ఏం తెలుసురా. ఒకవేళ మనం ట్రై చేసినా ఆ పిల్ల క్రై చేస్తుంది. వెళ్ళి పని చూసుకో. లవ్ అంట లవ్. మమ్మీ మమ్మీ ఏమిటమ్మా? నా బట్టలు తెచ్చివు. అలాగే. గోడ మీద పెట్టిన బట్టలు ఏమైనట్టు? ఆహా. ఓహో. నువ్వు చిలిపి కృష్ణుడు అనుకుంటున్నావు బాబు? నువ్వు గోపిక నవ్వుదావనమ్మా. షటప్. యూ షటప్. అబ్బా ఎంత పొగరు. అబ్బా ఎంత జిగురు. జిగురేంటి? రాసు కోసం వాడాలి. అంటావు 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 అంటావు. నాతో పెట్టుకోకు, బెండు తీసేస్తా. నాతో పెట్టుకోకు, గుండు గీసేస్తా. స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకురావడం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నావా నువ్వు? నేను నీ బట్టలు ఎత్తుకొచ్చానా? అవును. కొత్త పాయింట్లు తీసావో జాయింట్లు తీసేస్తా. అదేంటి? ఏది? అది. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయబ్బా? ఇదిగో ఇంకోసారి ఇలాంటి రొమాంటిక్ వేషాలు వేశావో జనాభా లెక్కల్లో నీ పేరుండదు. జాగ్రత్త. ఓయ్ ఇదిగో నీ జాకెట్. అలక వేడి వేడిగా దోశలేశాను, తినమ్మా. ఇంతకు ముందు దోశ వేశానే, మర్చిపోయింటాను. ప్లేట్ ఏమన్నా దోశ మింగేసిందే? ఛాన్స్ లేదే. నీ పనే చెబుతా. ఏంటా లుక్కు? మొహం తిప్పుకో, దిష్టి తగులుతుంది. ఏమిటిది? ఏంటా వేసుకున్న వాడిదే దోశ. నా దోశలు దౌర్జన్యంగా లాక్కుంటావా? నీ దోశ? అవును. ప్లేటుతో కొట్టానంటే మొహం పెసరట్ అయిపోతుంది. నన్ను కొడతావా? ఏది కొట్టు చూద్దాం. చొక్క పట్టుకున్నా చెట్ట వదిలి ఎవరైనా చూస్తే బాగోదు. వదలను. వదలవా? వదలను. వదలవా? వదలను. వదలవా? వదలను. మనతో పెట్టుకోకు, అయిపోతావు. ఎవరో చూడలేదు కదా. డోంట్ డిస్టర్బ్ మీ. బుద్ధి లేదు. రై నీ మేక అవుట్. పాడు మొహం, బోడి మొహం, డొక్కు మొహం, తుక్కు మొహం. ఎవరు నువ్వు అంటున్నది? నిన్నేం కాదు, ఆ ఏనుగురు అంటున్నాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటుంది. ఏనుగా? నా గజేంద్రుని పట్టుకున్న మాటలన్నందుకు నీ నాలుగు కోసి ఉప్పు కారం అది పచ్చిగానే తింటా. నువ్వేమన్నా అనదలుచుకుంటే నన్నను. ఎరా? అవును. ఉద్యోగం సద్యోగం లేని ఉల్ఫాను అను. మీసం ఉన్న రోషం లేని వెధవాను అను. ఆడపిల్లతో ఎట్లా మాట్లాడాలో తెలియని అంట్ల కుంకాను అను. పేస్ట్ కు ఫెవికాల్కి తేడా తెలియని అర్భకుడాను. ఇంకా ఇంగ్లీష్ లో కూడా అనొచ్చు. స్టూపిడ్, రాస్కెల్, బ్రూట్, యాస్. ఒరే ఇప్పుడు నువ్వు అన్న మాటలన్నీ నన్నే కదరా? అవును నిన్నే గురు. ఎరా గురువుని పట్టుకుని మాటలంటావా? అమ్మో, ఆవేశంలో కొన్ని నిజాలు చెప్పేశాను గురు. నిజాలా?
నువ్వేంటే నవ్వుతున్నావు? నన్ను ఏంటే అంటావా? నువ్వేనా నా మేనత్త కొడుకువా? మేనత్త కొడుకంటే పోవే చెత్త. చెత్త అంటావా? నిన్ను ఆడపిల్లది. ఇదిగో, నేను ఏమైనా తక్కువ తిన్నానా? నేను పట్టుకుంటా. వదులు వదలు వదులు. వదలు ఎవరైనా చూస్తే బాగోదు. ఏయ్, వదలమంటుంటే. అమ్మో, ఇది ఆడ రాక్షసురా బాబోయ్. మన వల్ల కాదు కానీ. గజేంద్ర, గజేంద్ర! అమ్మయ్యా. చెత్త ఏనుగబ్బాయి ఏం చేస్తున్నావు? కనబట్టలా? థ్రెడ్ కి ముళ్ళేస్తున్నా. ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలవా? ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. అయితే ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? ఎల్లో థ్రెడ్ ఏంటి, గ్రీన్ థ్రెడ్ ఏంటి, ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. ఎక్కడైనా వేయగలవా? అక్కడ ఇక్కడ అనే సందేహం వలదు, ఎక్కడైనా వేయగలను. మరి నాకు జడుంది, ఆ జడ కింద మెడుంది, ఆ మెడేమో బోసిగా ఉంది. అక్కడ ఈ ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? అమ్మా, నన్ను ముగ్గులోకి లాగడానికి నువ్వు ఈ రూట్ లో వస్తున్నావా? ఇలాంటి ట్రిక్లు మన దగ్గర పనిచేయవు. మనతో పెట్టుకుంటే అంతే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆల్రైట్, నేను ఎగ్జామ్స్ రాయడానికి ఊరు వెళ్తున్నాను. నేను వచ్చాక నా జడెత్తి మెడ మీద నువ్వే ముళ్ళేస్తావు. వెయ్యను. అది చూస్తాను. అందాక ఈ ఇంగ్లీష్ తట్టి పెట్టుకో. ఇంగ్లీష్ ఏంటి? ఇంగ్లీష్ అంటే ఎంగిలి ముద్ద. నగలు పెట్టి ఎవరైనా కస్టమర్ మర్చిపోయారా? అబ్బా, ఎల్లో థ్రెడ్ మళ్ళీ వచ్చేసింది అన్నమాట. హాయ్ ఏనుగబ్బాయ్. ఎప్పుడు దిగబడ్డావు? ఏ ఎగబడతావా? ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేస్తావా? నేను వెయ్యనని ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సరే, నువ్వు చిన్నప్పుడు బొందు లాగులు వేసుకునేవాడివా, బొత్తాలు లాగులు వేసుకునేవాడివా? బొత్తాలు లాగులు. బొత్తాలు ఊడిపోతే ఏం చేసేవాడివి? ఫస్ట్ సిగ్గుపడేవాడిని, తర్వాత కొట్టుకునేవాడిని. ముళ్ళు రాకపోయినా కుట్లు వచ్చనమాట. నీకెంతో చూస్తా. ఈ నీడిలోకి థ్రెడ్ ఎక్కించు. నీకేమన్నా మెంటలా? అలా ఊగుతుంటే ఎలా ఎక్కించను? అందుకే మరి కదిలే నీడిల్లో థ్రెడ్ అన్నా ఎక్కించు, కన్నెపిల్ల మెళ్ళలో ఎల్లో థ్రెడ్ అన్నా ముళ్ళే. ఆహా, తిప్పి తిప్పి ఇక్కడికి తీసుకొచ్చావా? నేను వేయను. ఎలా వెయ్యవో చూస్తాను. అందాక ఈ రష్యా దట్టు పెట్టుకో. రష్యాదంటే ఇంత రఫ్ గా ఉంటుందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.